జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే, అంతు చిక్కని సమస్యలు ఉన్నా సరే, మనము ఒక గ్లాసు నీటిని తీసుకొని దానిలో మనము చిన్న వస్తువు వేయాలండి. వేసి ఈ మంత్రాన్ని గనక 11 సార్లు జపించి ఎవరైతే అనారోగ్య సమస్యతో ఉంటున్నారో వాళ్ళ చేత రోజు ఈ నీళ్ళని ఇలా తాగిస్తే తప్పకుండా వారి అనారోగ్యము అనేది దూరమైపోతుందండి. అమ్మవారు చేసే అద్భుతాన్ని మీరే స్వయంగా చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. చాలామంది జీవితాల్లో అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. అవి అసలు తీరనే తీరవు. ఎన్ని డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎన్ని మందులు వేసుకున్నా దానికి అసలు పరిష్కార మార్గమే ఉండటం లేదని చాలామంది చాలాసార్లు బాధపడుతూ ఉంటారండి. అయితే ఈ మంత్రాన్ని మీరు గనక ఇలా పఠించి ఆ గ్లాసు నీళ్ళు తీసుకొని దాంట్లో ఈ చిన్న వస్తువు వేసి మనము ఈ మంత్రాన్ని జపించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు జపించలేకపోయినా మనమైనా మనస్ఫూర్తిగా అమ్మని తెలుసుకొని జపించి ఆ నీళ్ళను వాళ్ళతో తాగించగలిగితే చాలండి. వాళ్ళల్లో మార్పు అనేది తప్పకుండా వస్తుంది. ఎటువంటి అనారోగ్య సమస్య నుంచి అయినా సరే తప్పించేటువంటి చాలా చక్కటి పరిహారం అండి. అలాగే మన కోరిక ఏదైనా సరే అమ్మవారు తీరుస్తారండి. ఇక్కడ అనారోగ్య సమస్యనే కాదు, మనము ఆ వాటర్ తాగడం వల్ల మన మనసులోని కోరిక ఏదైనా సరే అమ్మవారికి చెప్పుకొని తాగినా కూడా ఆ సమస్యకు పరిష్కార మార్గం అమ్మవారు చూపెట్టి అతి త్వరలో మీకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలిపి మీ యొక్క సమస్యకు పరిష్కారము అమ్మవారు చూపిస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి. అంతటి చాలా శక్తివంతమైన వెరీ పవర్ఫుల్ మంత్రము అండి. నమ్మకంతో మనం గనక చేస్తే చాలా మంచి మంచి అద్భుతాలని మనం జీవితంలో మనము అందుకోగలుగుతామండి. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ముందుగా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకోండి. గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని 3 సోంపు గింజలు తీసుకుని దాంట్లో వేసి ఈ మంత్రాన్ని జపించండి. ఆ మంత్రము ఓం ఫట్ ఫట్ మృత్య రూపే, ఫట్ ఫట్ కాల రూపే, ఫట్ ఫస్ట్ హస్త్ర వారాహి, హం ఫట్ స్వాహ. ఓం ఫట్ ఫట్ మృత్య రూపే, ఫట్ ఫట్ కాల రూపే, ఫట్ ఫట్ హస్త్రవారాహి, హం ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు జపించాలి. 11 సార్లు జపించాలండి. గాజు గ్లాసు తీసుకొని దాంట్లో 3 సోంపు గింజలు వేసి ఈ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే అమ్మవారి ముందు ఆ వాటర్ని ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నవారికైనా తాగించవచ్చు. లేదా మన సమస్యను ఏదైనా సరే ఎటువంటి సమస్య అయినా అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకొని మనమైనా వాటర్ తాగచ్చండి. ఇలా తాగటం వలన తప్పకుండా ఆ సమస్యకు పరిష్కార మార్గము అనేది దొరుకుతుంది. ఇక అనారోగ్య సమస్యలకు వస్తే తప్పకుండా అవన్నీ కూడా మటుమాయమైపోతాయండి. మీరు ఊహించని విధంగా మీకు చక్కటి ఆరోగ్యము అనేది అమ్మవారు కలగజేస్తారు అనడంలో అస్సలు సందేహమే లేదండి. తప్పకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారాన్ని మీరు చెయ్యండి. ఈ విధంగా చేయటం వలన తప్పకుండా మంచి అనేదే జరుగుతుందండి. నా వీడియోస్ వల్ల మీకు మంచి జరగాలని మనము ఈ వీడియోస్ చేసేదండి. ఈ మంత్రాన్ని చాలామంది కూడా చదివి ఉన్నారు. నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయత్నించండి. నమ్మకం లేకుండా మీరు ఏ పని కూడా చేయవద్దు. నమ్మకంతో మనం ఏ మంత్రము చెప్పినా కూడా అది మంచి ఫలితాలు వారాహి అమ్మవారి దయ వల్ల తప్పకుండా జరిగే తీరుతాయండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాతా.